కాకపోతే దెబ్బలు తగిలాయి బాగా. ఎటు చెయ్యి కదలనిస్తలేదు, కాలు కదలనిస్తలేదు, నడుము ఇట్లా హాస్పిటల్ ముందు కన్నా వెళ్ళొచ్చారండి మరి? ఇగ ఎవరు లేరు ఇక్కడ సహకరించడానికి. అది ఎట్లున్నది చూద్దాం. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే జనాయ నాన్యః పంథా విద్యతే జనాయ. ఓం శాంతి శాంతి శాంతి. సత్యార ప్రకాశం ఈ యొక్క అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సత్యార ప్రకాశం ప్రకరణంలో ఈ యొక్క సమాజ నిర్మాణం ఎక్కడికి వెళ్ళైతే జరుగుతుంటుందో ఆ ప్రకరణం జరుగుతుంది. సమాజ నిర్మాణం జరిగేటువంటిది వివాహం, గృహాశ్రమంలో వివాహం, ఇక్కడి నుంచే కుటుంబాలు ఏర్పడడం, తద్వారా ఆ కుటుంబంతో వెలువడేటువంటి సంతానం ద్వారా సమాజ నిర్మాణం జరుగుతుంది. కాబట్టి సమాజానికి పునాది రాయి దయానంద సరస్వతి. ఇతర ఋషి మహర్షులు వారికి తోచినట్టుగా వారు చేశారు, కానీ ఆ సందర్భాలన్నింటినీ ఒక దగ్గరికి చేర్చి దయానంద సరస్వతి ఇదిగో అని చూపిస్తున్నటువంటిది అనుభవం ఇప్పుడు మనం ఉంటున్నాము. ప్రశ్న ఏంటంటే, వివాహము తల్లిదండ్రుల అధీనమున జరగవలయునా, యువతీ యువకుల అధీనమున జరగవలయునా? ఈ ప్రశ్నకర్త ప్రశ్న యొక్క అభిప్రాయం ఏంటంటే, పెళ్లి చేసుకోవడానికి కూడా మాకు పరస్పరం స్వేచ్ఛ లేదా అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ, ఎందుకంటే కలిసి ఉండాల్సింది మేము మా జీవితంలో వచ్చేటువంటి దాన్ని మేము ఒకరికొకరు అర్థం చేసుకోవాలా, లేదంటే తల్లిదండ్రులు ఎవరినైతే సరైన వారు అంటారో వారితో ఏకీభవించాలా అనేటువంటి యువతీ యువకులకు ప్రశ్న, వారి తరఫున యువతీ యువకుల తరపున ప్రశ్న. దానికి సమాధానం దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే, యువతీ యువకుల అధీనమున జరగవలేను, వారికి స్వేచ్ఛ స్వాతంత్రం అనేటువంటిది ఉండాలి. పూర్వకాలంలో ప్రతి ఒక్కరూ రాజా మహారాజులు ఎవరు చేసినా కూడా స్వయంవర వివాహం. స్వయం అంటే తమకు తాము, వర అంటే వరించడం, అమ్మాయి అబ్బాయిని వరించడం, అబ్బాయి అమ్మాయిని వరించడం, స్వయంవర. ఇది వారు ఎంచుకోవడం, వారికి ఇష్టం వచ్చినటువంటి వారిని వారు ఎంచుకోవడం అనేటువంటి స్వేచ్ఛ. తర్వాత తల్లిదండ్రులు పురమాయిస్తుంటారు. వేదమంత్రాల ప్రమాణం పూర్వకంగా ఈశ్వరుడు మానవ జాతికి అందిస్తున్నటువంటి ప్రమాణం సమిధ అగ్ని, 3వ యజుర్వేదము 3వ అధ్యాయము 1వ మంత్రం. సమిధ అగ్నిం దువస్యత ఘృతైర్బోధయథ అతిథిం. సమిధ అగ్నిం దువస్యత అనేటువంటిది పెళ్లి చూపుల్లో ఇద్దరు ఒకరికొకరు స్వయంవరం, ఒకరికొకరి గురించి తెలుసుకోవడం, సరైనటువంటి అవగాహన చేసుకోవడం, తర్వాత ఘృతై బోధయథ అతిథిం అనేటువంటి అభిప్రాయం. దీంతో ఏంటంటే, అబ్బాయి అమ్మాయి దగ్గరికి వెళ్ళి సమిధ అగ్ని, ఓ సమిధ, ఓ అమ్మాయి, ఓ దేవి, అగ్నిం దువస్యత, నా యొక్క జీవితం యొక్క ఉద్దేశం, మానవ జీవితం యొక్క ఉద్దేశం, జీవనముక్తి, నా యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో
అగ్ని అంటే ఇక్కడ జీవనం యొక్క ఉద్దేశం, మానవ జీవితం యొక్క ఉద్దేశం. దువశ్యత, దాన్ని ఎప్పుడూ సక్రియంగా ఉంచు. సక్రియంగా ఉంచగలుగుతావు. నీలో ఆ సామర్థ్యం ఉంది. అందుకే నేను నీ చెంతకు వచ్చాను. సమిధ అగ్నిం దువశ్యత. నువ్వు నన్నెప్పుడు నిర్లక్ష్యం కానివ్వకు. నన్నెప్పుడు నా ఉద్దేశం పట్ల నన్ను సక్రియపరుస్తూ నాకు తోడ్పడతావా అని ప్రశ్న. అప్పుడు అమ్మాయి అంటుంటది, ఘృతై బోధయత. ఘృతై. సరే, మీరు అడిగిన ప్రశ్న బాగుంది. కానీ ఆ ప్రశ్నకు సమాధానం కంటే ముందు ఇంకొక ప్రశ్న ఉంది. అదేంటంటే, ఘృతై బోధయత. నువ్వేం చేస్తావు? ఏం సంపాదించావు? ఎంత కూడబెట్టావు? నిన్ను నీవు పోషించుకోగలవా? ఇప్పుడు నీ జీవితానికి తోడుగా నన్ను జత చేసుకుంటున్నావు. నిన్ను నీవు పోషించుకొని నన్ను పోషించగలవా? మానిద్దరి మాధ్యమంగా భగవంతుడు పుట్టించేటువంటి సంతానానికి ఆలన, పాలన, పోషణ జరిపించేంత సామర్థ్యం నీలో ఉందా? బోధయత, తెలియజేయి. నువ్వెంత కూడబెట్టావు? నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది? నువ్వేం చేస్తుంటావు అని ఆ అమ్మాయి అడుగుతుంది. దానికి ఆ అబ్బాయి, నా దగ్గర ఎంతో ఉంది, దీనికి ఏం కొదవలేదు అని అంటే, మా తాతలు సంపాదించి పెట్టారు, మా నాన్న సంపాదించి పెట్టాడు, నాకు ఉద్యోగం వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు, తరతరాలు కూర్చుండి తిన్నా తరగని సంపద ఉన్నది అని అబ్బాయి ఒక సమాధానం ఇస్తాడు. దానికి అమ్మాయి ఏమంటదంటే, క్షమించండి, మీ తాత నన్ను వరించడానికి నా ఇంటికి వచ్చి నాతోటి ప్రాధేయపడట్లేదు. మీ నాన్న నా దగ్గరికి వచ్చి నన్ను వరిస్తానని చెప్పేసి నాతోటి ప్రాధేయపడట్లేదు. కాబట్టి వారి సంపాదనతో నాకు సంబంధం లేదు. వారి సంపాదనకు మీ తాతకు మీ నాన్నమ్మ ఉంది, మీ నాన్నకు మీ అమ్ముంది. వారికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది వారి సంపాదన మీద. నన్ను వరించేటువంటి నువ్వు వచ్చావు చూడు, నువ్వేం సంపాదిస్తున్నావు? నీ దగ్గర ఏపాటి సంపద ఉంది అని ఆ అమ్మాయి అడుగుతుంటారు. బోధయత, తెలియజేయి అని ఈ విషయాలు పరస్పరంగా వారు తెలియజేసుకుంటారు. ఇంక ఒకరికొకరు ఇష్టపడ్డ తర్వాత వెళ్ళి వీళ్ళమ్మ నాన్నకు ఇతను చెప్తుంటాడు, వాళ్ళమ్మ నాన్నకు ఆ అమ్మాయి చెప్తుంటది. ఇక వారిద్దరూ కలిసి ఆస్మిన్ హవ్యా జుహోతన, ఈ ఒప్పందానికి తల్లిదండ్రుల మాటలకు ఆ అమ్మాయి ఎంతో సంతోషపడుతుంటది. కాబట్టి ఆస్మిన్, ఆస్మిన్ అంటే ఈ ఆస్మిన్ అనేటువంటిది గృహాశ్రమం, ఈ సమాజ నిర్మాణానికి ముఖద్వారం, సింహద్వారం వంటిది ఈ యొక్క గృహాశ్రమం. ఈ గృహాశ్రమంలో ఆస్మిన్, దీనిలో హవ్య, హవిస్సు రూపకంగా, ఇక ఎదురు మాట్లాడడానికి ఏమీ లేదు, హవిస్సు రూపకంగా హవ్య జుహోతన, తనకు తాను సమర్పించుకుంది. ఈ అమ్మాయి తనకు తాను సమర్పించుకుంది. కానీ కానీ అమ్మాయి తనకు తానుగా వెళ్ళితే వేరే అర్థం వస్తుంటది, అపార్థం వస్తుంటది, సమాజంలో గౌరవప్రదంగా ఉండదు. కాబట్టి తల్లిదండ్రుల చేతుల మీదుగా కన్యాదానము పేరుతో, వరుణి చేతిలోకి వెళుతుంది. వరుణి చేతుల మీదుగా వరుణి యొక్క తల్లిదండ్రులు అంటే వారి అత్తమామ, వాళ్ళ కులగోత్రంలోకి ఈ అమ్మాయి. ఇక్కడ వరుణి ఇల్లు, అతని కులగోత్రం అనేటువంటిది యజ్ఞకుండం, గృహాశ్రమం యజ్ఞకుండం. దాంట్లో మొదటి సమిధగా
అబ్బాయి తన ఇంటి నుంచి వచ్చాడు, అమ్మాయి తన ఇంటి నుండి వచ్చారు. ఇద్దరు అయంత ఇద్మతోటి 25 సంవత్సరాలు బాల్యం నుంచి సమావర్తన సంస్కారం వరకు, విద్యాభ్యాసం వరకు ఇద్దరు ప్రథమ సమితగా అయంత యుద్ధం ఆత్మజాత వేదస్తే ఈ మంత్రం ద్వారా అబ్బాయి తన ఇల్లు విడిచి వచ్చాడు, అమ్మాయి తన ఇల్లు విడిచి వచ్చి ఇద్దరు ముత్యాల పందిరిలో ఉన్నారు. ఇక రెండవ సమిధ పూర్వరూపం. ఈ అమ్మాయి అబ్బాయి వారిద్దరు పరస్పరంగా స్వయంవరం వారు చేసుకొని, అంటే ఒకరికొకరు గురించి తెలుసుకొని సంతోషపడి, ఇక ఎదురు మాట్లాడేది లేదు కాబట్టి ఆస్మిన్ వివాహ వ్యవస్థలో ఆ కన్యాదానము పేరుతోటి తల్లిదండ్రుల, అమ్మాయి యొక్క తల్లిదండ్రుల చేతుల మీదుగా హవ్య, ఆ తల్లిదండ్రుల చేతుల్లో ఉండేటువంటి హవిస్సు, ఇప్పుడు యజ్ఞం చేసేటువంటి యజమాన దంపతులు ఏ రకంగానైతే సమితను, హవన సామగ్రిని, ఘృతమును ఏ రకంగానైతే చేతితో పట్టుకొని ఎట్లయితే అగ్నిలో ఆధానం చేస్తుంటారో, ఆహుతిస్తుంటారో, ఆ విధంగా అమ్మాయి తల్లిదండ్రుల చేతిలోకి ఈ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి తల్లిదండ్రుల చేతుల మీద హాస్మిన్ హవ్య, తృతీయ విభక్తి ఏకవచనం, హవిస్సు రూపముగా ఈ అమ్మాయి ఆ అబ్బాయి చేతుల్లోకి, అతని తల్లిదండ్రులు, అతని కులగోత్రంలోకి వెళ్ళిపోతుంటాయి. వెళ్ళిపోతూనే ఇక్కడ ఒకటి వదిలిపెట్టిపోతుంది. ఏంటి అని అంటే, ఈ పుట్టింటి వారి కుల గోత్రము ఈ యొక్క పరిచయాన్ని వదిలిపెట్టిపోతుంది. అక్కడ తల్లి భర్త యొక్క అత్తమామలు ఆ కుల గోత్రం అవి వర్తిస్తుంటాయి. ఇక ఈ కన్యాదానం కంటే ముందు అమ్మ నాన్నల ఈ కులగోత్రం పరిచయం ఉంటుంటది. కన్యాదానం అవుతుండగానే, ఈ వివాహ వ్యవస్థ పూర్తి అవుతుండగానే ఈ కన్యాదానంతోటే ఈ యొక్క అమ్మాయి భర్త యొక్క కులగోత్రం అక్కడికి దానితో పరిచయం అవుతుంటది. అందుకే ప్రార్థన చేస్తుంటది ఏంటంటే, త్ర్యంబకం యజామహే సుగంధిం పతివేదనం ఉర్వారుకం ఇవ బంధనాత్ ఉర్వారుకం ఇవ బంధనాత్ ఇతో మోక్షీయ మాముతః త్ర్యంబకం భూత భవిష్యత్ వర్తమాన త్రికాలాతీత ఓ పరమేశ్వర, యజామహే నేను నిన్ను స్తుతిస్తున్నాను, సుగంధిం మంచి వయస్కురాలనైనటువంటి, బ్రహ్మచర్యం పూర్తిగా పాటించినటువంటి సుగంధిం, పతివేదనం తోడు కోసం ఇంకొకరితో కలిసి సహజీవనం చేయడానికి, గృహాశ్రమం నడిపించడానికి అపేక్ష ఉంచుకున్నటువంటి, ఆశిస్తున్నటువంటి దానను సుగంధిం పతివేదనం ఉర్వారుకమివ. ఈ యొక్క తర్బూజ పండువు పరిపక్వమైన తర్వాత చెట్టు నుంచి ఎలాగైతే వేరవుతుంటుందో, ఎప్పుడు వేరైందో చెట్టుకు తెలియదు, తానెప్పుడు దూరమైందో చెట్టు నుంచి ఎప్పుడు వేరైందో తనకు తెలియదు, తానెప్పుడు వేరైందో చెట్టుకు తెలియదు, పండుగ తెలియదు, ఇటు పండుగ తెలియదు, అటు చెట్టుకు తెలియదు. అంటే ఎవరి పట్ల ఎవరికి ఆకర్షణ అనేటువంటిది లేదు, స్వేచ్ఛగా ఆ రూపకంగా ఇప్పుడు నేను స్వతంత్రంగా జీవించగలను, నాకు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, నేను లోక జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి దానిని కొంచెం అందు గురించి నేను స్వతంత్రంగా నిలదొక్కుకోగలుగుతాను. అందు గురించి ఉర్వారుకమివ బంధనాత్ ఇతో ముక్షియ, ఈ అమ్మా నాన్నలు, ఈ కులగోత్రము, ఈ ఆత్మీయుల ఈ బంధనం నుంచి నన్ను ముక్షీయ విడిపించు, నా ఆముత, ఆ యొక్క అత్త మామ భర్త ఆ కులగోత్రం నుంచి మాత్రం ఎన్నటికీ నన్ను విడిపించకు అనేటువంటి ఆ అమ్మాయి ఇక్కడికి వెళ్ళి తనను వదిలించుకొని అక్కడి బంధంతో ముడిపడడానికి అక్కడ ఇష్టపడుతుంది. అందుగురించి ఈ సమిధాగ్ని దువస్యత ఘృతైర్బోధయత అతిథిం, నేను ఈ యొక్క బోధయత, నువ్వు ఘృతై అంటే నువ్వు ఏం సంపాదిస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావు, బోధయత ఎవరికి, అతిథి నీ సహకరించడానికి అతిథిగా నీ ఇంటికి వచ్చినటువంటి నాకు
నువ్వు నెల నెల ఎంత సంపాదిస్తుంటావు, ఏమున్నది అనేటువంటిది ఈ అతిథికి నువ్వు చెప్పాల్సి ఉంటది, నువ్వు అందజేయాల్సి ఉంటది అనేటువంటిది అదంతా అయిపోతుంది. ఘృతైర్బోధయథ అతిథి ఆస్మిన్ హవ్య జుహోతన. ఇది పూర్వరూపం, గృహాశ్రమానికి పూర్వరూపం. దీంట్లో ఆహుతి అమ్మాయి మాత్రమే అబ్బాయి జీవితంలోకి రావడం. ఇంత పెద్ద ఆహుతి కనబడతలేదని చెప్పేసి చాలా మంది పండితులు ఇక్కడ స్వాహాకారం చెప్పకుండా కేవలం జుహోతన వరకే చదువుతుంటారు. సమిధాగ్నిం దువస్యత ఘృతైర్బోధయథ అతిథిం ఆస్మిన్ హవ్య జుహోతన వరకే చదువుతారు. దీనిలో ఆహుతి లేదు కాబట్టి వాళ్ళు కేవలం జడమైనటువంటి ఆ యొక్క కర్రలను, సమిధలను మరియు ఘృతమును, హోమద్రవ్యమును మాత్రమే చూస్తున్నారు. అగ్నిహోత్రములో దర్పణమును మాత్రమే చూస్తున్నారే కానీ దర్పణంలో కనబడుతున్న తన ప్రతిబింబంలో ఉన్నటువంటి వికారాలను సవరించుకోవాలని దేవుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే ఈ అగ్నిహోత్రం ఒక దర్పణం. అగ్నిహోత్ర దర్పణంలో మనం మానవ జీవితాన్ని ఎలా సవరించుకోవాలో ఈ రకంగా చెప్తున్నాడు అనమాట. అందు గురించి వివాహ వ్యవస్థ మొదటి సమిధ. ఇక రెండవ సమిధ సుసమిద్ధ. రెండు సమిధలు. సు అంటే మంచిగా, సమిద్ధ బాగా ప్రదీప్తమయ్యేటువంటి సమిధలు అంటే అమ్మాయి బ్రహ్మచర్యం, అబ్బాయి బ్రహ్మచర్యం. ఈ బ్రహ్మచర్యం గురించి సంస్కార విధి వేదారంభ సంస్కారంలోనూ ఉంది, సత్యార్థ ప్రకాశం ఈ యొక్క రెండవ సముల్లాసంలోనూ ఉంది. గర్భాధాన సంస్కారంలో విత్తన శుద్ధి గురించి పురుషుని బ్రహ్మచర్యం, భూమి సాగు శుద్ధి చేయడం గురించి స్త్రీ యొక్క బ్రహ్మచర్యం గురించి చెప్పనైనటువంటి ఈ రకంగా ఈ సుసమిద్ధ యశోచుషే ఘృతైర్బోధయత. సుసమిద్ధ యశోచుషే ఘృతం తీవ్రం జుహోతన్. ఘృతం అంటే శుక్రం, వీర్యం. తీవ్రం అంటే పూర్ణ బ్రహ్మచర్యం పాటించినటువంటి. జుహోతన అంటే అప్పుడు పూర్ణ బ్రహ్మచర్యాన్ని పాటించిన తర్వాతనే గర్భధానం చేయాలి అని చెప్పేసి. తద్వారా కలిగేటువంటి సంతానం సమాజానికి కనబడుతున్నటువంటి రెండవ సమిధ. అందుకే దయానంద సరస్వతి చెప్తున్నటువంటి ఏంటంటే సమిధాగ్నిం దువస్యత ఈ మంత్రంతో, సుసమిద్ధ యశోచుషే ఈ మంత్రంతో, ఈ రెండింటితోటి ఒక సమిధని ఇవ్వాలి. ఆ ఒక్క సమిధ ఏమిటి అంటే మొదటి సమిధనేమో వివాహ వ్యవస్థ. వివాహ వ్యవస్థలో స్త్రీ పురుషుని జీవితంలోకి రావడం. రెండవ దాంట్లో ఇద్దరు కలిసి సంతానాన్ని సమాజానికి ఇవ్వడం. అందు గురించి రెండు మంత్రాలతోటి ఒక ఆహుతి. అర్థమవుతుందా లేదా? ఊరిక కూర్చున్నారా? ప్రవేశించిన తర్వాతే కదా వాడి సమాజానికి సంతానాన్ని అందజేసేది. అందుకని ఆ రెండు కలిపి ఒకటే ఆచరించారు. అమ్మగారు అర్థం లేకుండా మాట్లాడతారు పొద్దున. ప్రవేశించిన తర్వాత అంటే ఎవరు? అంటే గృహశాస్త్రంలో వారిద్దరు ప్రవేశించిన తర్వాత. ప్రవేశించడం ఇక్కడెక్కడ అవుతుంది? అమ్మగారు గృహమే లేనప్పుడు ప్రవేశం ఎలా అవుతుంటది? దాని గురించి దయానంద సరస్వతి గృహాశ్రమ ప్రకరణంలో ఇల్లు ఎలా కట్టాలి, ఇల్లు కట్టిన తర్వాత ఆ గృహ ప్రవేశానికి మొదట చెప్తుంటాడు అనమాట. నువ్వు ఏ బ్రాహ్మణ క్షత్రియుల వయసులో ఇంటి నుంచి అయితే అగ్నిని తీసుకొచ్చావు ఆ అగ్నిని ఇక్కడ ఆహుతివు, ఈ గుమ్మం దగ్గర ఆహుతివు అని చెప్తున్నాడు. గృహ ప్రవేశం అప్పుడు ప్రవేశిస్తారు. ఆ సంతానం రావాలి, అక్కడికి వెళ్ళి తీసుకురావాలి, ఇక్కడ ఇల్లు కట్టుకోవాలి. ఆ గృహ ప్రవేశం చేసేటప్పుడు ఇంటి ముంగట ఆ యొక్క దిమ్మ కట్టాలి, అది పూల కుండి లాంటిది. ఇప్పుడు పూల కుండి పెట్టి తులసి చెట్టు పెట్టి పూజిస్తున్నారు కదా, అది కాదు, అక్కడ జెండా పెట్టాలి. ఇవి ఆ జెండా యొక్క ఆ గద్దె యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ వంశజులకు వారసుడు ఉన్నాడు అని చెప్పేటువంటి సందేశమే అది. ఇప్పుడు బ్రిటిష్ వారి పరిపాలనలో అవన్నీ తీసేయించారు కాబట్టి ఆ జెండా గద్దెలను తీయించలేకపోయారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే దాన్ని చెట్టు పెట్టి చేస్తున్నారు. అంతేగాని ఈ తులసి పూజకు ఈ ఇంటి ముంగట పెట్టుకునేటువంటి ఆ గద్దె దిమ్మకు ఏం సంబంధం లేదు.
అసలైన రహస్యం అది. ఇవన్నీ సంస్కార విధిలో ఉన్నాయి. ఈ రకంగా రెండవ సమిధ హంత్వా సమిద్భిరంగిలో, దీంతో వానప్రస్థం సన్యాసం మూడవ సమిధ. 4 మంత్రాలతోటి 3 సమిధలు కనబడ్డాయా? 4 సమిధలు కనబడ్డాయా? 3 సమిధులే కనపడుతున్నాయి ఆచార్యజీ. ఇదిగో ఇదే అన్నమాట మన బుద్ధి బానిసత్వం. ఇప్పుడు ఈ 3 సమిధలు ఎవరికి కనబడతాయి అని అంటే, స్త్రీ జీవితానికి స్త్రీ స్వతంత్రంగా గుర్తించినటువంటి బానిసత్వ బుద్ధులకు ఇది కనబడదు. 4వది స్త్రీ పురుషుల్లోకి కన్యాదానం ద్వారా రావడం అనేటువంటిది కనబడట్లేదా? కర్రతో ఇస్తున్నటువంటిదే కనబడుతుందా అంటే దర్పణం అంతరంగం అర్థమైంది కాబట్టి అలా తెలుసుకుంటున్నాం కదా. తెలుసుకుంటున్నాం కాబట్టి సమాధానం ఇచ్చేటప్పుడు కొద్దిగా ఆలోచించాలి. ఎందుకంటే యూట్యూబ్ లో వాళ్ళందరూ వింటుంటారమ్మా. అందుకని తొందరపడద్దు అనేది అభిప్రాయం. అంతే, ఆలోచించి చెప్తే చాలా బాగుంటుంది. 4 సమిధలు, 4 మంత్రాలు, కానీ ఇచ్చేది మాత్రం బయటకు ఇచ్చేటువంటి భౌతికంగా మాత్రం 3 సమిధలు. 3 4 మిగతా ఎందుకు వచ్చారు? 3 సమిధలు వచ్చిన ఆమె తోటి 4. భౌతికంగా ఈ కర్రనే సమిధ అని అనుకుంటే మరి స్త్రీ ఆమె జీవితం కూడా వచ్చింది కదా. అందుకే యజ్ఞం దగ్గర ఆమె మీరు చేయుతనివ్వండి అనేది మూల శబ్దం. కానీ ఇప్పటి పురోహితులు ఏం చెప్తారంటే ఆయన చేయబట్టుకో, మీ ఆయన చేయబట్టుకో అంటారు. చేయబట్టుకోవడంలో తేడా లేదా? ఉంది ఆచార్యజీ. అసలు తను లేని యజ్ఞమే చేయడానికి కుదరదు కదా ఈ లెక్కన. తను మరి ఆ రకంగా ఉంటుంటది అనమాట. అందు గురించి ఇక్కడ ఈ యొక్క వివాహ వ్యవస్థ ఏంటంటే వేదం ద్వారా దివ్య మానవ నిర్మాణం చెప్పడం జరిగింది. మరి దయానంద సరస్వతి అదే చెప్తున్నాడు. కానీ ఏ మతము, ఏ మత గురువు ఈ రకంగా మానవ జీవితాన్ని ఒలిచి చూపించినటువంటిది ఎక్కడా లేదు. దయానంద సరస్వతి సంఘటితంగా ఉండడానికి ఇదంతా ఆధారభూతంగా చూపిస్తున్నారు. గ్రహించారు కాబట్టి ఇదంతా చెప్పగలిగారు ఆచార్యజీ. ఇప్పుడు తెలుసుకొని గ్రహించి మేము కూడా గ్రహించాలి. యువతీ యువకుల అధీనమున జరగవలైన వివాహం అనేటువంటిది యువతీ యువకుల అధీనంలో జరగాలి. అదియే ఉత్తమం. ఆ రకంగా జరిగినప్పుడే మీరు ఎంచుకున్నారు కదా, నిర్ణయం మీది కదా, మీరు కలిసి ఉండాలి కదా. అది తల్లిదండ్రులు వివాహం చేయదలిచినను బాలబాలికల ప్రసన్నత లేక చేయరాదు. వారు ఒకరికొకరు ఇష్టపడకుండా తల్లిదండ్రులు వివాహం చేయకూడదు. ఇప్పుడు చేస్తున్నటువంటి మంచి ప్రభుత్వ ఉద్యోగం ఉన్నది, వారికి బాగా అది భూములు ఉన్నాయి, మంచి ప్లాట్లు ఉన్నాయి, ఎంతో సంపద ఉన్నది, నువ్వు మంచిగా దొరసానిలాగా కూర్చుని తింటావు అని చెప్పేసి మభ్య పెట్టి పంపిస్తుంటారు. కానీ అక్కడికి పోయిన తర్వాత వారి షాడిజం, ఆ గ్రహింస అది భరించలేక మళ్ళీ నేను వేగలేకపోతున్నానంటే వచ్చాయి ఎందుకు అని చెప్పేసి మళ్ళీ వెనకకు తెచ్చుకోవడం, ఇదంతా తొందరపడతాం. వివాహితులు పరస్పరం ప్రసన్నులై వివాహమాడిన వారిలో విరోధము మిక్కిలి తక్కువగా ఉండదు. ఒకరికొకరు ఇష్టపడి చేసుకున్నటువంటి వివాహంలో గొడవలు అనేటువంటివి తక్కువగా ఉంటాయి. ఇక తల్లి కొంతమంది ఏమని చెప్తుంటారండి, ఆరంభంలో గొడవలు ఉంటాయి, ఆ తర్వాత సర్దుకుంటారు, అలవాటు అయిపోతుంది అన్నట్టుగా చెప్తుంటారు. అది ఎప్పుడు అని అంటే ఇది అవగాహన లేని తత్వంలో, తొందరపాటుతనంలో. అక్కడ ఏదో వీరికి లోభం ఉన్నది. వారు మంచివారని, లేదంటే ప్రభుత్వ ఉద్యోగులని, లేదంటే మంచి సంపద గలవారని, మంచి కీర్తి ప్రతిష్టలు గలవారని ఏదో ఒకటి ఉన్నది. దాన్ని చూసి ఈ యొక్క అమ్మాయి పడేటువంటి గ్రహింసను వాళ్ళు ఓర్చుకుంటారు. ఇంకా ఎక్కువ శాతం ఇంకా ఈ రకంగా ఇక్కడ ఉంటారు, అక్కడ ఉంటారు. ఉత్తమ సంతానం కూడా కలుగును. ఈ రకంగా చేసినప్పుడు ఉత్తమ సంతానం కలుగుతుంది. అప్రసన్నుల వివాహం వలన నిత్యం క్లేశములు కలుగుతుంది. అయిష్టపూర్వకంగా చేసుకున్నటువంటి వివాహంతో రోజు గొడవలు జరుగుతుంటాయి. వివాహమున ముఖ్య ప్రయోజనము వధువరులకు సంబంధించినదే కానీ
తల్లిదండ్రులది కాదు. ఈ వివాహంలో ముఖ్య ప్రయోజనం ఏంటంటే వారిద్దరూ కలిసి నడవాలి, వారిద్దరూ ఒకరితో ఒకరు ఏకీభవించాలి. అక్కడ ఎన్ని సమస్యలు వచ్చినా వాళ్ళు జీర్ణించుకోగలరు. కానీ ఇక తల్లిదండ్రుల ఒప్పందంతో చేసుకున్న దాంట్లో ఏంటంటే ప్రతి చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి చూస్తుంటారు కాబట్టి అక్కడ గొడవలు ఎక్కువ అవుతుంటాయి. అందుకని తల్లిదండ్రులు కల్పించుకోకూడదు. మొదట వాళ్లకు వ్యవస్థ చేయాలి, కానీ తామే నిర్ణయించి ఈ వివాహాలు చేయకూడదు అనేది సందేశం. అలాగని ఇలా పారిపోయి వివాహం చేసుకుంటున్నటువంటి వాళ్లకు ప్రాముఖ్యత ఇవ్వాలని కాదు. పారిపోయేది ఎక్కడ అంటే ఎక్కడో దాపరికం జరుగుతుంది, ఎక్కడో ఏకీభవించలేకపోతున్నారు, ఎక్కడో తప్పు చేస్తున్నారు కాబట్టి పారిపోవాల్సి వస్తుంది. అందుకని ఇప్పుడు ఆర్య సమాజంలో జరిగేటువంటివి దాదాపుగా ఇటువంటివే. అంటే ఆర్య సమాజంలోనే జరుగుతున్నాయని కాదు, మనం ఆర్య సమాజం వారిని కాబట్టి ఆర్య సమాజంలో మనం చూస్తున్నాం. ఇతర సమాజంలో క్రిస్టియన్లలో కూడా జరుగుతున్న, చర్చిలో పోయి చేసుకుంటున్నారు, ఆ మస్జిద్లో పోయి వాళ్ళు చేసుకుంటున్నారు, మతం మారుతున్నారు. అవన్నీ చర్చి గుళ్ళోకి వెళ్ళి చేసుకుంటున్నారు కొంతమంది ఆ చర్చి అలాగే. అందుకని తల్లిదండ్రులు వాళ్ళకు ఇష్టపడే వరకు, ఒకరికొకరు అవగాహన కలిగే వరకు సహకరించాలి. వాళ్ళు ఇష్టపడ్డ తర్వాత వివాహం చేసేయాలి ఏలైనా. ఎందుకంటే దంపతులలో ప్రసన్నత ఉన్నవారే సుఖపడతారు, వారిలో విరోధం ఉన్న వారికే దుఃఖం కలుగుతుంది. అందుకే సంతుష్టో భార్యయా భర్త, భర్త భార్య తథైవ చ, యస్మిన్నేవ కులే నిత్యం కళ్యాణం తత్ర వైధ్రువం. మనుస్మృతి 3వ అధ్యాయం 60వ శ్లోకం. ఏ వంశమున స్త్రీ వలన పురుషుడు, పురుషుని వలన స్త్రీ ప్రసన్నులై ఉందురో ఆ కులమునందే ఆనందము, లక్ష్మి, కీర్తియు నివాసముండును. విరోధము, కలహములున్న దుఃఖము, దరిద్రత, నిందయు ఉండును. అందుకని వారు పరస్పరంగా ప్రీతిపూర్వకంగా ఉంటే ఇక వారికి ఏ గొడవ లేదు, ఎన్నైనా సర్దుకుంటారు. సర్దుకునేటట్టుగా చేయాలి, వాళ్ళు ఒకరికొకరు ఇష్టపడేటట్టుగా గుణగణాలను. అందుకే దయానంద సరస్వతి ఒక సంస్కార విధిలో వివాహ సంస్కారం ఆరంభములో సమావర్తన సంస్కారం తదుపరి కన్యా గురుకులం ఆచార్య ఆ అమ్మాయి ఫోటోను, ఆమె గుణగణాలను, అబ్బాయి గురుకులంలో ఉన్నటువంటి ఆచార్య ఆ అబ్బాయి ఛాయాచిత్రం ఫోటోను, అతని గుణగణాలను ఒకరికొకరు అందించి ఒకరికొకరికి అవగాహన కలిగించి అప్పుడు ఒక తాటికి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి అబ్బాయిని ఎదురెదురు కూర్చుండబెట్టి నిర్ణయిస్తుంటారు. ఏంటంటే మీకు అవకాశం కల్పించాం కదా, ఇప్పుడు మీ జీవితంలో గొడవలు వచ్చినప్పుడు అప్పుడేం చేశారు, అప్పుడు ఇష్టపడ్డారు కదా అని చెప్పేసి. కావున ఆర్యావర్తమున పరంపరగా వచ్చుచున్న స్వయంవర వివాహ పద్ధతియే ఉత్తమం. స్వయంవరము అంటే ఏ తప్పు లేకుండా సూటిగా తల్లిదండ్రుల సమక్షమున, గురుదేవుల సమక్షమున, అందరి సమక్షమున ఈ యొక్క స్వయంవర వివాహం, ఇప్పుడు సీతా స్వయంవరము కానివ్వండి, రుక్మిణి స్వయంవరము కానివ్వండి, ఈ వీరందరి స్వయంవరంలో అక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే అందరి ముందు ఎంచుకోవడం. అక్కడ అందరిని కూర్చుండబెట్టి ఈ అమ్మాయిని తీసుకుపోయి దండేయడం కాదు. అక్కడ దానికంటే ముందు చాలా రాయభారం జరుగుతుంటది, ఎవరెవరు కావాలి, ఎవరెవరి గుణగణాలు ఎట్లా ఉన్నాయి. అందుకని ఆ అమ్మాయి లేచి ఒక్కొక్క దగ్గరికి పోతున్నప్పుడు వారి గురించి చెప్పడం జరుగుతుంటది. ఇతను ఫలానా దేశం యువరాజు, ఇతను ఇంత చదువుకున్నాడు, ఇతనిలో ఈ యోగ్యత ఉన్నది, ఇలా ఇవి ఘన విజయాలు సాధించారని చెప్పేసి చెప్పినప్పుడు ఆ అమ్మాయి అందరిది విని తనకు నచ్చిన వారి మెడలో వరమాల వేస్తుంటారు. ఆ తర్వాత వివాహ పద్ధతి. స్త్రీ పురుషులు వివాహం చేసుకునదలిసినప్పుడు
విద్య, వినయము, శీలము, రూపము, ఆయువు, బలము, కులము, శరీర పరిమాణాదులు తగినట్లుగా ఉండవలెను. ఏంటంటే పొడుగు వారితోటి పొట్టి వారికి వివాహం చేయకూడదు, లావు వారితోటి సన్నగా ఉన్నవారికి వివాహం చేయకూడదు. ఇవన్నీ వివాహ సంస్కారం ఆరంభంలో చెప్పడం జరిగింది. అందు గురించి శరీర పరిణామం అమ్మాయి అబ్బాయికి కుడి భుజం వరకు ఉండాలి. అమ్మాయి అబ్బాయి యొక్క భుజం వరకు ఎత్తులో ఉండాలి. అబ్బాయి కంటే అబ్బాయి అమ్మాయి సన్నగా ఉంటే ఇంకా బాగుంటారు. లావుగా ఉన్న వారికి వారి జీవితంలో చాలా ఇబ్బందులు వస్తాయి. మనకు గొడవలు కనబడతాయి కానీ గొడవలకు కారణం కనబడదు. ఆ కారణం వాళ్ళకే తెలుస్తుంటది. ఆ కారణం దాన్ని పరిష్కరించేటువంటి బాధ్యత తల్లిదండ్రులు మరియు గురుదేవులది ఉంటుంటది. కాబట్టి వాళ్ళను పరిష్కరించి వివాహం చేయాలి అనేది అభిప్రాయం. ఇప్పుడు ఈ డాక్టర్ల దగ్గర పోయి ముందు శారీరక పరీక్ష అనేటువంటిది దీని గురించే. అంటే పొడువుగా ఉన్నటువంటి వారికి వారి ఇంద్రియం యొక్క స్థితి, ఈ పొట్టిగా ఉన్నటువంటి వారి ఇంద్రియ యొక్క స్థితి డాక్టర్ దగ్గరికి పోతే వాళ్ళు అన్ని చూస్తుంటారు. కాబట్టి వీరికి సరైనటువంటి వారు, వీరికి సరైనటువంటి వారు కారు అనేటువంటిది చెప్తారనమాట. ఎందుకంటే ఆ యొక్క అంగములతోటే తర్వాత ఇబ్బంది పడుతుంటారు. ఇక యువావస్థలో వివాహమున ప్రమాణం, యువావస్థలోనే వివాహం చేసుకోవాలి, వృద్ధ వివాహం చేసుకోకూడదు, బాల్య వివాహం అంతకంటే నీచమైనటువంటిది అనేటువంటి దానికి ఋగ్వేదంలో మంత్ర ప్రమాణం చూపిస్తున్నాడు. చూడండి. యువా సువాసః పరివీత ఆగాత్ సావు శ్రేయాన్ భవతి జాయమానః తం ధీరాః సహ కవయ ఉన్నయంతి స్వాధ్యో మనస దేవయంతః. ఋగ్వేదము 3వ మండలము 8వ సూక్తము 4వ మంత్రం. ఎవడు పరివీత పరి అంటే అన్ని వైపులా, వీత అంటే అన్ని వైపులా, అంటే ఎప్పుడైతే స్వేచ్ఛగా ఉంటుంటారో, ఏ కోణములోనూ దాపరికము ఉండదు, అన్ని వైపుల నుండి యజ్ఞోపవీతము ధరించి బ్రహ్మచర్యము సేవించి ఉత్తమ విద్యను అలవర్చుకొని అన్ని రకాల శిక్షణల అంటే నైపుణ్యములను పొంది యుక్తుడై సువాసాహ సుందర వస్త్రములు ధరించిన వాడై. సుందర వస్త్రములు అంటే ఇప్పుడు ఓం ప్రకాష్ చెప్పేటువంటి దానికి ఇది ప్రమాణం అన్నమాట. ఏంటంటే మంచి వస్త్రాలు వేసుకోవాలి, కళగా ఉండాలి. ముదురు రంగు తామసికానికి చిహ్నము. మలిన వస్త్రాలు, మొహం మాడుకున్నటువంటి వస్త్రాలు మన వ్యక్తిత్వాన్ని అణిచివేస్తుంటాయి. మనల్ని సమాజానికి వీళ్ళు దరిద్రులని, స్నానం చేయలేదని, మరియు వీరికి ఆ వస్త్రాలు కూడా గతి లేవని మన ఈ దీన దరిద్రతను చూపిస్తుంటాయి. కాబట్టి ఉతికిన వస్త్రాలు ఉండాలి, శుభ్రంగా ఉండాలి, లేత రంగులో ఉండాలి. లేత రంగు ఎందుకు అంటే ఉన్నతికి చిహ్నం. ముదురు రంగు ఏంటి అంటే వాడిపోవడానికి చిహ్నం. అందుకే చెట్టు మీద ఆకు చూడండి, ముదిరింది రాలిపోతుందా, లేతది రాలిపోతుందా? ముదిరింది రాలిపోతుంది. అందుకని ముదురు రంగు తామసికానికి చిహ్నము, అది పతనానికి కారణం అవుతుంటది. కాబట్టి ముదురు రంగులు ఏవి వాడకూడదు. ఆ ముదురు రంగు మన వ్యక్తిత్వం మీద మచ్చ తీసుకొస్తుంటది. అందుకని లేత రంగు ఉండాలి. మీరు ఏ రంగు అయినా వేసుకోండి. సుందర వస్త్రములు ధరించిన వాడై బ్రహ్మచర్య యుక్తుడై, బ్రహ్మచర్యం పాటించిన వాడై యువావస్థలో ఉండాలి. యువావస్థ అంటే పూర్ణ యౌవనవంతుడై ఉండి విద్యాగ్రహణం చేసి, అంటే చదువుకున్న వారై ఉండాలి, చదువుకోని వారై ఉండకూడదు. చదువుకున్న వారితో వివాహం చేసుకున్నట్టయితే జీవితంలో చాలా సుఖ సంతోషాలు అనుభవించవచ్చు. చదువుకోని వారైతే ఒక గొడ్డు బతుకు అవుతుంటది.
గృహాశ్రమమునకు ఆగాతు, ఎవరైతే ఈ రకంగా విద్యాగ్రహణము, మంచి వస్త్రాలు ధరించడము, మంచి బ్రహ్మచర్యాన్ని పాటించి ఎవరైతే గృహాశ్రమమునకు వస్తుంటారో సవు, అతడే రెండవ విద్యా జన్మమున, అంటే ఒక జన్మ శారీరకంగా తల్లి ద్వారా, రెండవ జన్మ గురువు ద్వారా యోగ్యుడు, విద్వాంసుడు, పండితుడు, సైంటిస్టు, కళాకారుడు అనేటువంటిది విద్యా అభ్యాసం ద్వారా గురువు దగ్గర రెండవ జన్మం జరుగుతుంటది. జాయమాన, ఈ రకంగా ప్రసిద్ధుడై శ్రేయాన్ అతిశయ శోభాయుక్తుడు. అతిశయం అంటే మిక్కిలి, చాలా మిక్కిలి. శోభాయుక్తుడు అంటే పంచతంత్రంలో ఒక శ్లోకం వస్తుంటది, ఏంటంటే గణనారంభే యది పతతి కఠినీ సుతే తస్యాంబా యది సుతిని వద వంధ్య కీదృషి. ఎవరి పిల్లలైతే చదువుకొని గొప్పవారై ఉన్నప్పుడు ఈ పెద్ద మనుషులంతా ఊరికే కూర్చుండి మన ఊరిలో ఎవరెవరు గొప్పవారు ఉన్నారు, ఎవరెవరు ఎటువంటి తెలివైన వారు ఉన్నారని లెక్క పెడుతున్నప్పుడు గుణి అంటే గుణవంతుల గణన ఆరంభే, గుణవంతులను లెక్క పెడుతున్నప్పుడు వీడు ఫలానా ఉపాధ్యాయుడయ్యాడు, ప్రయోజకుడయ్యాడు, ఇతడు డాక్టర్ అయ్యాడు, ప్రయోజకుడయ్యాడు, ఇతడు సైంటిస్ట్ అయ్యాడు, ప్రయోజకుడయ్యాడు, ఇటు విద్వాంసుడయ్యాడు, పురోహితుడయ్యాడు, ప్రయోజకుడయ్యాడు అని ఆ రకంగా లెక్క పెడుతున్నప్పుడు గణనారంభే, గుణవంతుల యొక్క గణము సమూహం, గణనారంభే గుణవంతుల యొక్క సమూహములో యువతీ యువకులను లెక్క పెడుతున్నప్పుడు యది పతతి కఠినీసుతే, ఎవరి పేరు తీసుకోగానే లెక్క పెట్టేటువంటి ఆ పెన్ను గాని, కఠిని అంటే చాక్ పీసు, ఆ నల్ల బోర్డు మీద అవును వీడు మంచోడే అని చెప్పేసి టిక్ పెడదు. అతని పేరు తీసుకోగానే అవును ఇతను చాలా ప్రయోజకుడు, అమ్మ నాన్నని బాగా చూసుకుంటాడు, ఇల్లు బాగా చూసుకుంటాడు, అన్ని ఇట్లా స్వీకారం. ఇక యది పతతి కఠినీ సుతే, ఎవరి పేరు తీసుకోగానే ఆ చాక్ పీసు అవును సరైన వాడని చెప్పేసి టిక్కు వేయదు. ఆ పెన్ను కాపీ మీద రాసినట్టయితే పెన్నుతోటి అవును ఇతను మంచివాడే అని చెప్పేసి అతని రాసేటువంటి వారి పెన్ను సరైన వాడని చెప్పేసి టిక్కు గుర్తు పెట్టరు. అటువంటి వ్యక్తి అంటే ఎవరి పేరు వీడు ఏమో అని ఈ రకంగా అనుమానం పడినప్పుడు, ఒక వ్యక్తి పేరు తీసుకోగానే ఇతడు కూడానా, ఇతడు లేదు అని ఈ రకంగా అనుమాన పడుతున్నప్పుడు అతన్ని కన్నటువంటి తల్లి నేను పుత్రవతిని అని అంటే వంధ్యాకీదృషి, మరి గొడ్రాలని ఎవరిని అంటారు. అవి అంత కఠోరంగా చెప్పినటువంటిది. అందుకని మన పిల్లలు గుణవంతులు కావాలి, మన పిల్లలు ప్రయోజకులు కావాలి, వాళ్ళు పైకి రావాలి, వాళ్ళు దేశ విదేశాలు ఎల్లలు దాటి ఎక్కడికి పోయినా కూడా తన ప్రతిభను చాటుకోవాలి. అంత గొప్ప సంతానాన్ని మనం కనాలి అనేటువంటిది అభిప్రాయం. మాతాజీ ఇక్కడ సావు దాని అర్థం ఏంటిది? సా అంటే అతడు, అతడే. ఊ అంటే నిశ్చితముగా విద్యా జన్మమున జాయమాన ప్రసిద్ధుడై శ్రేయాన్ అతిశయ శోభాయుక్తుడు మంగళకారియు భవతి అగుచున్నాడు. స్వాధ్య అంటే బాగుగా ధ్యానయుక్తులు. స్వాధ్య అంటే తన గురించి తను తెలుసుకున్నటువంటి వారు, తన సామర్థ్యాన్ని గుర్తించినటువంటి వారు, ఇంకొకరి మీద ఆధారపడి ఉండకుండా తన కాళ్ళ మీద తాను నిలబడి ఇంకొకరికి చేయుతని ఇవ్వగలిగేటువంటి వారిని స్వాధ్య అంటారు. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఏం చేస్తున్నారు అంటే చదువుకొని ఏం చేస్తున్నారు అంటే ఉద్యోగం, జాబ్ కొట్టాలంట. జాబ్ కొట్టడం అంటే నువ్వు ఎంత చదువుకున్నా ఏం చేసినా మళ్ళీ ఇంకొకరి దగ్గర పొట్ట చేత పట్టుకొని అయ్యా నాకు ఇంత ఉద్యోగం ఇవ్వండి అని, ఆజీవిక వృత్తిని ఇవ్వండి అని చెప్పేసి చేయి చాచడమే తప్ప తాను సాధించింది ఏమీ లేదు.
కానీ ఈ యొక్క వేదం ద్వారా దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే, వేదం ద్వారా పరమాత్ముడు వేదంలో చెప్పినటువంటి దానిని దయానంద సరస్వతి ఈ సత్యార్థ ప్రకాశం ద్వారా మనం చెప్తున్నటువంటిది ఏంటంటే, మనం ఇంకొకరికి చేయూతనివ్వాలి కానీ ఒకరి మీద ఆధారపడి వారి దయా దాక్షిణ్యాల మీద మనం ఉన్నట్లయితే మన వ్యక్తిత్వం వంచబడుతుంటది, కుంచుకుపోతుంటది. ఎందుకు అనంటే అతని యొక్క వ్యవహారానికి మనం ఓర్చుకోలేక అణుచుకోవాల్సి వస్తుంటది. కాబట్టి వ్యక్తిత్వం కుంచుకుపోతుంటది. అందుకని మన ఉద్దేశం ఏ రకంగా ఉండాలి అంటే, పిల్లలు చదువుకున్నప్పటి నుంచే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏ వైపు ఉండాలి అంటే, నేను ఐఏఎస్ ఐపీఎస్ పై స్థాయికి చదువుకుంటాననే లక్ష్యమే ఉండాలి. దానివల్ల ప్రయోజనం ఏంటంటే, ఆ పైది రాకపోయినా కింది అవకాశాలన్నీ ఉంటాయి. మొదటనే నేను ఒక కానిస్టేబుల్ కావాలి, నేను ఒక టీచర్ కావాలి, నేను ఒక ఈ చిన్న గుమాస్తాను కావాలి అనే లక్ష్యమే పెట్టుకుంటే, ఇది రాలేదు అది అందనే అందదు, మళ్ళీ రోడ్డు మీదకి వస్తారు. అందుకని గొప్పగా ఆలోచింపజేయాలి పిల్లలను. మనస విజ్ఞానముతో దేవయంత విద్యావృద్ధిని కోరువారు ధీరాసహ ధైర్యయుక్తులు కవయ విద్వాంసులు తం అతనిని ఉన్నయంతి ఉన్నత శీలం చేసి, అంటే ఉన్నత శీలులను చేసి ప్రతిష్ఠులను చేయుదురు. అటు ఆ రకంగా గొప్పగా ఎదిగించినటువంటి వారిని అందరూ ఇష్టపడతారు. మరియు బ్రహ్మచర్య ధారణ మునర్చి విద్యను ఉత్తమ బ్రహ్మచర్య ధారణ మునర్చి విద్యను ఉత్తమ శిక్షణమును గ్రహింపకయే బాల్యావస్థయందే వివాహం చేసుకుని స్త్రీ పురుషులు నష్టభ్రష్టులై విద్వాంసుల మధ్య ప్రతిష్ట గలవారు కాజాలరు. అందుకని పిల్లలను గొప్పగా ఎదిగింపజేయాలి. అందుకే ఈ జల ప్రసేచనం యొక్క అభిప్రాయం ఏంటంటే, అదితే అనుమన్యస్వ, ఓ అదితి, ఓ దేవమాత, నీ బిడ్డను చదివించడానికి అనుమతించు. అనుమతి అనుమన్యస్వ, ఒరే అబ్బాయి, ఇతడి జీవితాన్ని నీ చేతిలో పెట్టాడు రా దేవుడు, అందుకని ఇతని ప్రయోజకుని చేయడానికి వేద విద్యను అభ్యసింపజేయడానికి అనుమతించు, గురుకులంలో చేర్పించు. సరస్వతి అనుమన్యస్వ, గురుదేవ, మరి విద్యార్థి యొక్క విద్యాభ్యాసం పూర్తయింది కాబట్టి ఏం చదివాడో ఎలా చదివాడో దాన్ని ప్రయోగాత్మకంగా సమాజంలో నిరూపించి చూపించడానికి ఈ గురుకులం నుంచి బయటకు వెళ్ళి వివాహం చేసుకొని సామాజిక బాధ్యతలు చేపట్టడానికి అనుమతించండి. అర్థమవుతుందా? చాలా గొప్పగా ఉన్నది. రహస్యం అంతా ఉంది ఆచార్యజీ. మరి అగ్నిహోత్రం ఆషామాషి తమాషా కాదు. మనం చేస్తున్నటువంటి 4 సమితులు ఒక దగ్గరేసి నిప్పు పెట్టి ఓం స్వాహ పూజనీయ ప్రభు వైదిక ధర్మ ఇదియే కాదు, దీని వెనుక చాలా ఉంది అనే అభిప్రాయం. ఓకే ఆచార్య, సమయం నాస్తి. ముందుకు తీసుకెళ్ళండి. ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదములు. సత్యాది ప్రకాశము జ్ఞానగంగా ఆధ్యాత్మిక విద్య సత్సంగంలో మనం లోతుగా అర్థం చేసుకుంటున్నాము. ఈరోజు విశేషంగా వివాహము ఏ పద్ధతిలో చేసుకోవాలి, తనకు తాను ఇష్టపడి చేసుకోవాలా, తల్లిదండ్రులు ఇష్టపడి చేసుకోవాలా, దాని గురించి లోతైనటువంటి సమాచారం అందజేశారు. తర్వాత వివాహానంతరము అగ్నిహోత్రం జీవితం ఏ విధంగా చెప్తున్నది, 3 సమిధలు, 4 వాగ్దానాలు, మనకు భౌతికంగా కనబడే 3 సమిధలు, తర్వాత 4 సూక్ష్మ విషయాలను చాలా చక్కగా అర్థించారు. ఇకపోతే ఈ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఎవరైతే ఉత్తమోత్తమ స్వయంవర వివాహాన్ని చేసుకుంటారో వారి జీవితంలో గొప్పవారు అవుతారని, తల్లిదండ్రుల బాధ్యత వారిని గొప్పవారు చేయాలని అనేక విషయాలు మనం తెలుసుకున్నాము. వారికి ధన్యవాదములు.
ఓ నేను విశ్రామం తీసుకుంటాను, పడుకుంటాను. ఆన్లోనే ఉంటుంది, మీరు చెప్పేది సంధ్య చేయించండి. కూర్చుని గుంజుతుంది. అలాగే ఆచార్య. ఈరోజు వైద్యు సంధ్యోపాసన, ప్రణముని భాగ్యనగరం. ఇంకెవరు ఉన్నారా? నాదేనా? మీదే ఉంది మునిజి గారు, మీదే ఉంది ఈరోజు సోమవారం. ఓకే, ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట దమ్మలను గట్టిగా నొక్కండి. ఓ వైద్య సంధ్యోపాసన, ప్రణముని భాగ్యనగరం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా కోసము ఉపస్తరణంగా పరుచుకున్నావు స్వామి, నేను ధన్యుడను. ఓం అమృత అభిధానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణ కొరకై ఆకాశ దుప్పటిపై ఆవరించావా స్వామి, నేను ధన్యుడను. ఓం సత్యం యశః శ్రీర్మయి స్త్రీ త్రేతామ స్వాహ. ఓ పరమేశ్వర, సత్యము, యశస్సు మరియు ధన ఐశ్వర్యములు, సిరి సంపదలు, బుద్ధి నన్ను ఆశ్రయించి నాలోనే ఉండినట్లు అనుగ్రహింపము స్వామి. పుట్టబోయే శిశు యొక్క అభ్యర్థన, ఓ పరమాత్మ, గర్భంలో శ్వాస ప్రశ్వాసలు శిశువు యొక్క ఆకలి దప్పికలను అమ్మ చూసుకునేలా చేశావు. అమ్మతో ముడిపెట్టావు. తర్వాత ఇప్పుడు గర్భం నుంచి బయటకు వచ్చాక అమ్మతో కలిపిన పేగు బంధాన్ని సైతము తెంచనేది. అప్పుడు ఆచమన మంత్రం ద్వారా ప్రార్థిస్తున్నాడు పరమాత్మని. ఓం షన్నో దేవీరవిష్టయా ఆపో భవంతు పీతయే శన్యోరవిశ్రవంతునా. యజుర్వేదము 36, 12, 11, 12 మిత్రుడు. ఓ దివ్య స్వరూప పరమాత్మ, నాకు ఇష్టమయ్యేటువంటి సేవించయోగ్యమైన ఆహార పదార్థములను అందుబాటులో శ్రవింపజేయము స్వామి. ఈశ్వర ఉవాచ తదాస్తు. అదిగో అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని స్తన్యపానము స్వీకరించు. అత అంగస్పర్శ మంత్రాః. ఓం ఓం. ఇక్కడ ఓ పరమేశ్వర, జీవత్తుడు ముందుగా చెప్తున్నాం. ఓ పరమేశ్వర, తల్లిదండ్రుల మరియు ఆత్మీయుల సన్నిధిలో నా ఇష్టపూర్వకముగా జీవించగలిగేటువంటి పునర్జన్మను నాకు ప్రసాదించు స్వామి అని వేడుకుంటున్నాడు. ఈశ్వరువాచ తదాస్తు. స్వర్గసుఖాన్ని ఏవగించిపోతున్నావు కాబట్టి ఒంటరిగా ఎలా ఉంటావు? ఈ ఇంద్రియాలు నీకు తోడుగా కాలక్షేప నిమిత్తము వెంట తీసుకెళ్ళు. నీకు నా ధ్యాసే రాదు, కాకుండా చేస్తాయి, జాగ్రత్త అని ఆ విధంగా చెప్తూ పరమాత్మను ఇక్కడ ఈ అంగసంత్రాలతో ప్రారంభం చేస్తాడు ధ్యానము, అక్రియ ధ్యానం. ఓం వాక్ వాక్. ఏదైనా మాట్లాడాలి, చెప్పాలి అనే ఉబలాట తాపత్రయము. కానీ మాట్లాడిన తర్వాత, చెప్పిన తర్వాత ఒక ఆనందము, ఒక తృప్తి. ఈ విధంగా ఎలాగైతే మరియు జీవన నిర్వహణ కొరకు ఏదైనా తినాలి, త్రాగాలి అనే ఒక ఉబలాట, తిన్న తర్వాత, త్రాగిన తర్వాత ఒక ఆనందము, ఒక తృప్తి. ఓం ప్రాణః. శ్వాసను పీల్చాలి మొత్తం తృప్తి. పీల్చిన తర్వాత, పీల్చి వదిలిన తర్వాత ఒక తృప్తి, ఆనంద దశ. ఈ విధంగా తెలుసుకున్న తర్వాత ప్రాణము 10 రకాల ప్రాణాలతో నేను కలిసి జీవించాలి అనేటువంటి యథార్థం తెలుసుకున్నాక ప్రాణ, అపాన, ఉదాన, వ్యాన, సమాన, నాగ, కూర్మ, కృకుల, ధనుంజయ, దేవదత్త. ఈ విధంగా నా జీవితంలో 10 ప్రాణాలతో కలిసి నేను బతకాలి అని అనుభవపేతంగా తెలుసుకుంటాడు. అనంతరము ఓం చక్షుః, కన్నుల ద్వారా
ఇదేంటి అదేంటి, ఇందులో ఏముంది అందులో ఏముంది అని ప్రతిదీ నేను చూడాలి చూడాలి అని ఒక తపన, అసంతృప్తి. చూసిన తర్వాత, విన్న తర్వాత, చూసిన తర్వాత ఒక తృప్తి, మనశ్శాంతి. కళ్ళకు కనిపించేదంతా ఈ దృశ్యమాన జగత్తు అనిత్యమని, నాశనమని తెలుసుకుని, అగమ్య గోచరమని మరియు నిరాకార తత్వము, నిత్యతత్వము, శాశ్వతత్వము ఒకటి ఉండదని అనుభవపేతంగా తెలుసుకొని జీవన్ముక్తికి ప్రయత్నం చేయడం. ఓం స్తోత్రం స్తోత్రం. ఇదేంటి అదేంటి, ఇది వినాలి అది వినాలి అన్నట్టు వినికిడి తాపత్రయం. విన్న తర్వాత ఒక ఆనందము, ఒక తృప్తికర జీవితం. శ్రవణ మనన నిధిధ్యాసన సాక్షాత్కార రహస్యాలను తెలుసుకొని అనుభవపేతంగా జీవితంలో ఆచరించడం. ఓం నాభిహి, నా ప్రారంభ కర్మ నన్ను జన్మ జన్మకు ఒకవైపు దిగదార్చు ఉంటే, మరొక వైపు మానవ జన్మలోని సందర్భోచిత పూజ, జప, ఉపాసన, ధ్యానము పేరుతో ధర్మోపదేశకులను, వేద పండితులను, యోగులను, గురువులను మా ఇంటికి పంపించి నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తే మాటలు రావటం లేదు స్వామి. ఓం హృదయం విశ్వశ్చ మూర్ధన్నాది తిష్టతి స్థితః సముద్రేతే హృదయం అప్సంతః. యజుర్వేదము 20:18. శిరస్సు అనే ఈ అతుకుల మస్తిష్కములో అహింస అనే హృదయం ఉన్నదని, విశ్వ బ్రహ్మాండము శీర్షస్థానం పైన ఉన్నాయని, ప్రాణిజాతుల శిరస్సులోని హృదయ అంతఃకరంలో ఉండి ఉచిత అనుచిత శుభాశుభాలలో తెలియజేస్తూ లబ్ధాశంక ప్రేరణను, ప్రోత్సాహకాలను ప్రసాదిస్తూ ఉన్న పరమాత్మ రహస్యాన్ని తెలుసుకోవడం. ఓం కంఠః అంశో గ్రీవాస్త స్త్రూణి. యజుర్వేదము 20:8 మంత్రం. 2 కంఠ ఎముకల మధ్యస్థానముల అన్నపానీయాల జలస్రాముల ఆవాగమనాలను తెలుసుకొని భావ ప్రక్రియలను అనుభవభేదంగా తెలుసుకుని నియంత్రించుకోవడం. ఓం శిరః శిరోదేవకోశ సముజ్జితః తత్ప్రాణో అభిరక్షతి. అథర్వవేదము 10వ మండలము 2వ సూక్తము 20వ మంత్రం. శిరస్సు దేవనీలమని, ప్రాణంతో రక్షించబడుతున్నదని ఆ స్ఫూర్తి మన మనస్సు యొక్క జీవితమని తెలుసుకోవడం. ఓం బాహుభ్యాం యశోబలం. బాహుమే బలం ఇంద్రియం. యజుర్వేదము 20:7వ మంత్రం. నా బలములు పూర్ణ బలవర్ధంగా ఉండాలని, ఎలాగైతే సూర్యకిరణములు కావలసిన వాటిని దించడము, అవసరమైన వాటిని ఎత్తుకోవడం అనుభవపేదంగా తెలుసుకోవడం. ఓం కరతల కరపృష్ఠే మోద ప్రమోద అంగుళీ రంగాని మిత్రం మే సహ. యజుర్వేదము 20:6వ మంత్రం. అస్తమే కర్మ వీర్యం. యజుర్వేదం. చేతుల వేళ్ళ హర్షోత్సాహ సంయోగము, అలాంటి చేతుల్లోనే కర్మల పురుషార్థం ఉందని అనుభవపేతంగా తెలుసుకోవడం. అనంతరము అత మార్జన మంత్రాః ఆత్మసాక్షాత్కార నిమిత్తము. ఓం భూపునాథు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తమః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రా. అష్టచక్ర నవద్వారా దేవానాం పూర్వవిద్య సత్యాం హిరణ్మయే కోశే స్వర్గో జ్యోతిష వృతః. అథర్వవేదము 10:2-31. 8 చక్రాలు
9 ద్వారాలు గల ఈ ఇంద్రియాల అయోధ్యాపురం ఈ దేహముని తెలుసుకోవడం, ఇందులోపల స్వర్గమనే స్వర్ణమయ ఆవాసము ప్రకాశ జ్యోతితో ఆవరించి ఉందని తెలుసుకోవడం. అత 7వ అంతర్యాత్ర. ప్రాణాయామంత్ర ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం. ఈ విధంగా 7వ అంతర్యాత్ర ప్రాణాయామ మంత్రంతో పూర్ణంగా జ్ఞానానికి సంబంధించిన జీవాత్మ పరమాత్మని లక్ష్యం చేరుకుంటుంది. సంధ్యా మొదటి ప్రకరణం లోపల ఈశ్వర ఆనందాన్ని పొందుతాడు. పరమాత్మని ఆనందానుభూతిని పొందలేని అసఫలతను పొందినటువంటి జీవాత్మ సంధ్యా 2వ ప్రకరణంలో అడుగులు ముందుకేస్తూ అగమర్చన మంత్రాల ద్వారా 2వ ప్రకరణం సంధ్యా ప్రారంభం అవుతుంది. అతో అగమర్చన మంత్ర ఓం రితంచ సత్యం జామీత తపసోద్య జాయత తతో రాత్ర్యజాయత తదసముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదీ సంవత్సరోజాయత అహోరాత్రాన్ని విదదాదిశ్చమేతోవతి సూర్యా చంద్రమసోదాతాయత పూర్వమకల్పయత్ దివంచ పృథ్వీంచంతరిక్షమతో స్వః. ఓం చెన్నో దేవీరవిష్టాపో భవంతు పీతయే యమ్యో రవిస్రవంతు నః. అన్ని దిశల్లో అన్ని వైపులా లోపల బయట ఆ పరమాత్మ ఉన్నాడని, నిర్భయులై సందేహరహితులై ఉత్సాహితులై పురుషార్థపరులుగా ఆనందితులుగా ఉండాలని పరమాత్ముడు రక్షిస్తున్నాడని తెలుసుకుని పరమాత్మని మనసా పరికరణ మంత్రాల ద్వారా ప్రార్థిస్తున్నాడు. అత మనసా పరికరణ మంత్ర ఓం రాజే దిగగ్ని రధిపతి రజితో రక్షితాదిత్యాయ చవః దేవ్యో నమో దివ్యో నమో రక్షితృభ్యో నమేభ్యో నమేభ్యోస్తు యోత్మాన్ ద్వేష్యం వయం దిష్వస్తం వేదత్మః. తూర్పు దిశలో ఆ పరమాత్ముడు ప్రకాశ స్వరూపుడై అధిపతి ఆధిపతి అయి ఉండి చంద్రహాస కొడవల వలె ఆదిత్యుని కిరణముల ద్వారా తన హక్కున చేర్చుకుంటూ రక్షిస్తున్నాడని తెలుసుకోడు. దక్షిణ దిశ ఓం దక్షిణాదికేంద్రోధిపతే స్థిరాదే రక్షితా పితరే చవః దేవ్యో నమో దివ్యో నమో రక్షేత్రిభ్యో నమేభ్యో నమేభ్యోస్తు యోత్మాన్ ద్వేష్యం వయం విశ్వాసం వేదత్మః. దక్షిణ దిశలో పరమాత్ముడు ఇంద్రుడు అయి అధిపతి ఆధిపతి ఉండి అనంత ప్రాణులను రక్షిస్తూ సృష్టి క్రమం లోపల వంకర టింకర కుటిల కుతంత్రాలతో జీవనాన్ని గడిపేటువంటి జీవాత్మల నుండి తల్లిదండ్రులు రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. పశ్చిమ దిశ లోపల ఓం ప్రదేశే దిగ్వర్ణోధిపతి ప్రదా గోరక్షితాన్నమిషమః దేవ్యో నమో దివ్యో నమో రక్షితృభ్యో నమేభ్యో నమేభ్యోస్తు యోత్మాన్ ద్వేష్యం వయం దిష్వస్తం వేదత్మః. ఆ పరమాత్ముడు పశ్చిమ దిశ లోపల వరుణుడిగా ఉండి అధిపతి ఆధిపతి ఉండి సమస్త ప్రాణులు కంటికి రెప్పలా కాపాడుతూ ఆహార ధాన్యాలలో పొట్టుతో ప్రాకులాడేటువంటి పురుగులను క్రిమికీటకాలను ఉత్పన్నం చేసి ఓ జీవాత్మ ఈ అన్నము ఆహారము నిరాపద జీవనాధారమని తెలుసుకో అని హెచ్చరిస్తూ సర్వ ప్రాణులను అన్నదాతగా రక్షిస్తున్నాడని గ్రహించడు. ఉత్తర దిశ లోపల ఓం ఉదయ సోమాధిపతి స్వజో రక్షిత జనిరిచమః దేవ్యో నమో దివ్యో నమో రక్షితృభ్యో నమేభ్యో నమేభ్యోస్తు యోత్మాన్ ద్వేష్యం వయం దిష్వస్తం వేదత్మః. ఉత్తర దిశ లోపల ఆ పరమాత్ముడు సోముడుగా అధిపతి ఆధిపతి ఉండి సమస్త ప్రాణుల రక్షణార్థమై విద్యులతను ఉత్పన్నం చేసి తర్వాత స్వామిగా పుట్టుకొచ్చేటువంటి క్రిమి కీటకాల పట్ల శరాఘాతమైన విద్యుత్తుతో సంవరిస్తూ మరియు పాడి పంటల సస్యశ్యామలత కొరకు విద్యుత్ ద్వారా నత్రజని నీరును ఉత్పన్నం చేస్తూ అన్నదాతగా రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. అనంతరము
క్రింది దిశ. ఓం ధ్రువాదిక విష్ణోరధిపదే కల్మాసగ్రీవో రక్షితా వేరుదేశమహం ఏభ్యో నమో దివ్యాన్ నమో రక్షితృభ్యాన్ నమః నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేషం వయం దిష్వస్తమోజం వేదత్మః. క్రింది దిశ అందున ఆ పరమాత్మను విష్ణు రూపంలో ఆధిపతి ఉండి సమస్త ప్రాణుల రక్షణార్థము భూగర్భ విషవాయువు జల కాలుష్యాన్ని నివారణార్థము వృక్షములు వనస్పతి వీరిద్దములను ఔషధములను ఉత్పన్నం చేసి వాటిని నిర్వీర్యం చేస్తూ రక్షిస్తున్నాడని తెలుసుకోవాలి. ఊర్ధ్వాదిక్ పైలోకమున. ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతి రథపతి శత్రు రక్షిత వర్ష విషవ దేవ్యో నమో దివ్యాన్ నమో రక్షితృభ్యాన్ నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్యం వయం దిష్వస్తమోజం వేదత్మః. పై దిశ లోపల పరమాత్ముడు అనంత జ్ఞాన స్వరూపుడై బృహస్పతి అయి చతుర్వేద జ్ఞానాన్ని ప్రసాదించి మరియు సర్వప్రాణులను ఆకాశ సముద్రం నుండి నిర్మలమైన స్వచ్ఛమైన అమృతజలాన్ని ప్రసాదించి అనేక రకాల రోగాలను దూరం చేస్తూ రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. ఈ విధంగా పరమాత్ముడు సర్వవేళ సర్వకాల సర్వావస్థలను రక్షిస్తున్నాడని గ్రహించిన జీవాత్మ ఇంకొక అడుగు ముందుకేస్తూ పరమాత్మని ఉపస్థాన మంత్రాల ద్వారా ప్రార్థిస్తున్నాడు. అత ఉపస్థాన మంత్రాః ఓ జాతవేద చేమ సోమరాదీయతో వేద సనగ పరిషద దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్ని. ఋగ్వేదం 1:99. చిత్రం దేవానామదగాదనేకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆభృద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతశ్చుత. యజుర్వేదము 13:46 మంత్రం. ఉదిత్యం జాతవేదం దేవం వా అంతికేతో దృశ్యే విశ్వాయ సూర్యం. యజుర్వేదము 31:33 మంత్రం. ఉద్వయం తమతస్పరిస్వ పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. యజుర్వేదము 35:14 మంత్రం. ఈ విధంగా పరమాత్మ ఉపస్థాన మంత్రం ద్వారా ప్రార్థించినటువంటి జీవాత్మ లక్ష్యాన్ని చేరుకోలేక అసఫలుడైనప్పుడు ఎక్కడో తప్పు జరిగింది స్వామి, నాకు మరొక అవకాశాన్ని ప్రసాదించు అని చెప్పి ప్రాయచిత్త మంత్రం ద్వారా పరమాత్మ ప్రార్థిస్తున్నాడు. అత ప్రాయచిత్త మంత్ర సత్యక్తుర్దేవైతం వరచాటుక్రముచ్చరత పశ్చేమ జరదర్చితం జీవేమ జరదర్చితం శూన్యామ జరదర్చితం ప్రభ్రవామ శరదర్చితం అదేన సామ శరదర్చితం భూయచ్చరదర్చితాత్. ఓ జగదీశ్వర, 100 శరదృతులు గడిచేంత కాలము నాలోని సమస్త ఇంద్రియాలు, శరీరము, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారము, అంతరేంద్రియాలు బలంగాను పవిత్రంగాను క్షేమంగాను ఉండాలని, తర్వాత నేను ఎవరికి ఆధీనం ఉండకుండా స్వతంత్రంగా జీవించాలని నాకు అవకాశాన్ని కల్పించుకొని ప్రార్థిస్తాడు. అనంతరము మళ్ళీ ఆచమనం చేస్తూ ఓం జన్నో దేవీరభీత్యాం భవంతు పీతే శమ్యోరవశవంతునః. గురుమంత్రము ఓం భూర్భువస్వాదచ్చవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ అనంత కృప వలన నేను నిర్వహించినటువంటి జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములు అనేది ఈ చతుర్విధ పురుషార్థములను మా అందరికి ఈ జన్మలోనే సిద్ధించినట్లు వెంటనే ప్రసాదించము స్వామి. అతా నమస్కారం. ఓం నమ శంభవాయ మయోభవాయ నమ శంకరాయ మహస్కరాయ నమ శివాయ శివతరాయ. ఓం జన్నో దేవీరవిద్యాపో భవంతు పీతయే శమ్యోరవశవంతునః. ఇది వైదిక సంధ్యోపాసన ప్రణముని భాగ్యనగరం అథవా శాంతి మంత్రం. ఓం శాంతిరంతరిక్షకం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి
वनस्पते शान्तिर्विश्वे देवा शान्ति ब्रह्म शान्ति सर्वं शान्ति शान्तिरेव शान्ति सामा शान्तिरेधि ओम शान्ति शान्ति शान्तिः नमస్తే आचार्य శ్రీ బ్రహ్మ అందరికీ నమోదయం ఒక్క శుభోదయం నిమిషం శుభ్రం మునిగారు శ్యామలరావు గారు బాలరాజు గారు అందరం మనందరం ఒక నిమిషం ఉంది ఆలోచించి ఎలా ఆచార్యజీకి ఇప్పుడు అలా పరిస్థితి ఉంది కదా ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ఒక నిమిషం అందరం ఆలోచిద్దాం ఎందుకంటే ఇప్పుడు